హాయ్ గైస్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ లాంగ్ కుర్తీని నేను పడేద్దామని అనుకుంటున్నా. పడేయడం ఎందుకని ఒక టాప్ కుడితే ఎలా ఉంటుందని ఆలోచించా. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ గా ఉండే పెప్లం టాప్ చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. నేనే అసలు షాక్ అయ్యా, ఇలా ఓల్డ్ కుర్తీని ఇలా కన్వర్ట్ చేసింటే చాలా బాగా అనిపించింది. దీన్ని ఎలా కుట్టాలో చూద్దాం. మనం షోల్డర్ దగ్గర నుంచి వరకు 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఆ మార్క్ మీదనే ఒక లైన్ గీసుకుందాం. ఎందుకంటే కట్ చేయడానికి మనకి నీట్గా వస్తుంది. ఇలా బిగినర్స్ కూడా ఇలా చేస్తే వాళ్ళు స్ట్రైట్గా కట్ చేసుకుంటారు, క్రాసెస్ రాకోకుండా ఉంటాయి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల. దాన్ని సపరేట్ చేద్దాం. కింద పార్ట్ మిగిలి ఉంటుంది కదా, దాన్ని నీట్గా దాన్ని విడమర్చుకుందాం. అలా సపరేట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మధ్యలోకి సెంటర్కి టేప్ తీసుకొని ఒక మార్క్ చేసిన తర్వాత దాన్ని స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం నీట్గా జాయిన్ చేయాలి. 2 పీసెస్ని జాయిన్ చేసిన తర్వాత మనం ఫ్రిల్స్ ఇవ్వాలి. ఇలానే బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేశాను. రెండింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని జాయిన్ చేసి ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా మనం చిన్న పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలి. నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత మనం నీట్గా ఫ్రిల్స్ పెట్టచ్చు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ ఇద్దాం. పెద్దగా ఫ్రిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి పీస్ అనేది జంపుగా ఉంది, పొడవు ఎక్కువ ఉండడం వల్ల మనం పెద్దగా ఇవ్వాలి ఫ్రిల్స్. అలా రెండింటికి ఫ్రిల్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ సపరేట్ చేసిన పార్ట్కి ఆ ఫ్రిల్స్ని మనం అటాచ్ చేయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్. మనం 2 ఫ్రిల్స్ని పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా షార్ట్ టాప్కి అనేది అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసిన తర్వాత సైడ్కి అనేది స్టిచెస్ వేసుకుందాం. ఫ్రిల్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా రివర్స్ చేసి మనం సైడ్కి అనేది స్టిచెస్ వేసుకుందాం. మనం వేస్ట్ పంజాబ్ డ్రెస్ని పడేయకుండా ఒకసారి పెప్లం టాప్ కుట్టి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇది జీన్స్లోకి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత. నేనే షాక్ అయ్యా, ఇలా పడేయకుండా మనం ఒకసారి పెప్లం టాప్ కుట్టి చూస్తే చాలా బాగా వచ్చింది. రిజల్ట్స్ వాజ్ అమేజింగ్. చూసారు కదా ఎలా ఉంది. మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది. నాకైతే ఇలా వేస్ట్ చేయకుండా పెప్లం టాప్ కుట్టడం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా